లేనటువంటి పేదలకి రేపు రెండో దఫా కూడా రావాలి. డబల్ బెడ్రూమ్ ఎవరికైతే వచ్చినాయో వచ్చిన దాంట్లో అర్హులైన ప్రజలకు మీరు వెళ్ళండి. పెన్షన్లు, రేషన్ కార్డులు, రోజువారీ సమస్యల పరిష్కారంలో మన వాళ్ళందరూ ప్రజలతోనే ఉన్నారు. అందుకని ఈ ఎన్నికల కర్తవ్యంలో మీరు మనందరం ఐక్యంగా పోవడానికి ఒక కార్యాచరణ మన కరపత్రం వస్తుంది రేపు. అది తీసుకొని మనం చేసిన కార్యక్రమంతో పాటు చలో ఖమ్మం పేరుతో అందరూ డివిజన్లను తిరగాలి. ఎన్నికల ఇతర డివిజన్ ని రాజకీయంగా నిలబెట్టుకోవాలంటే దాని భౌతిక, రాజకీయ, సామాజిక స్థితిగతులన్నీ సరిచూసుకోండి. ప్రభావితం చేసేటువంటి ప్రతి వ్యక్తిని మీరు కలవండి. ఎన్నికలు వచ్చి నామినేషన్ వేసి హడావుడి పడే కార్యక్రమం చేద్దాం. ఈ లోపల ఒక రౌండ్ మీరందరూ మీ యొక్క కలిసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్క డివిజన్ నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. గతంలో కౌన్సిలర్స్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కూడా కలిసి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ నాయకులు ఉన్నారు. నిన్న 1 టౌన్ కార్యదర్శి గారు ఉన్నారు. వాళ్ళు భవానీ అందరు కలిసినప్పుడు మా 2 డివిజన్లని మేము ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని ఇబ్బంది పెట్టండి, నేను మాత్రం పోటీ చేయను. అందుకని మీకు కూడా చెప్పేది ఏంటంటే అక్కడ పరిస్థితుల్ని బట్టి మనం అభ్యర్థిని పెట్టుకున్నాం. నేనే ఉండాలా అనే అభిప్రాయం మనకు గెలవటం ముఖ్యం. ఆ గెలిచే క్రమంలో నిన్న ఒక కామ్రేడ్ వచ్చింది. నేను పార్టీగా నాకు 300 ఓట్లు ఉన్నాయి, 400 ఉన్నాయి. నా 400 ఎట్లా వస్తాయి, కానీ మనం గెలవటానికి ఇంకో 400 కావాలి. ఆ ఫలానాన్ని పెట్టండి, నా 400 నేను ఎట్లానే ఇస్తా, ఆయన టికెట్ ఇస్తే గెలుస్తుందని చెప్పిండు. అట్లా ఆదర్శవంతంగా మనం ఉండాలి తప్ప మేమే పోటీ చేయాలనుకోకండి. ఆ పరిస్థితుల్లో గెలుపు అంచనాకి ఎవరుంటే వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇది జీవన మరణ పోరాటం. ఈ జీవన మరణ పోరాటంలో మెజార్టీ స్థానాలు రావాలి. శకుంతలగా రాలేదా? మెజార్టీ స్థానాలు మనకు దక్కాలి. ఆ దక్కే క్రమంలో పోయినసారి ఈ పక్క వార్డు, ఈ వార్డు కౌన్సిలర్ రోడ్లతో పోయింది. సందేహం వచ్చిందా? నిలబడొస్తారు. చివరిలో రీకౌంటింగ్ వదిలేసి వచ్చారు. మనం కూర్చోం. అయినా సరే అంటే ఎన్నికలు మనం చూసాం. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 25 నుంచి 13 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎన్ని? 5 నుంచి 13 ఓట్ల తేడాతో 21 పంచాయతీలు ఓడిపోయినాం. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఒక కుటుంబం కూడా ఇంపార్టెంట్. మీరు పై రాజకీయాలను చేయండి. ఓటర్ లిస్ట్ పట్టుకుంటే ఎక్స్రే ఉంటుంది కదా, ఎక్స్రే ఇస్తాం. స్కానింగ్ ఇస్తే ఎట్లయితే లోపల కనపడుతుందో ఆ ఓటర్ లిస్ట్ ని మన నాయకులు జల్లెడబట్టగలరు. అవే లేకుండా నేను కార్పొరేటర్ గెలుస్తాను, నాకు సీట్ ఇవ్వదు, నీ డివిజన్ ఎక్కడుందో. అందుకే మేము రేపటి నుంచి పార్టీ నాయకులందరం ఏదో ఒక వార్డుకి, ఇప్పుడు చాలా మంది మీకు తెలవకుండా మాకు ఫోన్ చేస్తారు, నేను పోటీ చేయాలని. ఇవాళ ఒక ఆయన ఫోన్ చేసి నా డివిజన్ టికెట్ నాకే ఇవ్వండి సాంసరావు గారు చెప్పండి, నేను గెలిపించుకొని వస్తాను. నేను తక్కువ ఆ డివిజన్ పోయి నీ డివిజన్ అంతా చూపి ఉన్నాను పండిపోయి అటు చెప్తాను. అట్లా ఫస్ట్ మనకు ఎల్లం తెలవాలి. డివిజన్ పునర్వేం తెలిసి నీ డివిజన్ మొత్తం చూపించండి, ఈ లేదా ఆలయం మొత్తం చూపించండి. ప్రతి డివిజన్ లో ఒక 10 డివిజన్లు మన వాళ్ళని మనం చూడాల్సిన పని లేదులే, వాళ్ళే కింద పడతారని వదిలేసి ఒక 50 డివిజన్లు పార్టీ బాధ్యుడిగా ఒక 50 డివిజన్లు నేను తిరిగి మోటార్ సైకిల్ ఎవరో. అందుకే మీరేం చేయాలి? ముందు మీ డివిజన్ మార్పు చేర్పులు జరిగినాయి కదా, ప్రతి అంగుళం తిరగాలి. తిరిగి సరి చేసుకోండి. ఓటర్ లిస్టు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం చూసుకోకుండా ఇప్పుడు ఓటర్ లిస్ట్ మీ అందరికి ఇచ్చాను. ఇచ్చే 5 రోజులైతేగా చూసి ఇగో ఈ ఓటు పోయింది లేదా ఇది లేని ఓటు మా దాంట్లో వచ్చిందని ఎంతమంది దరఖాస్తు చేస్తారో మీకు ఉండాలని చేసుకోండి.